హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద డైలీ వొకాబులరీ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరూ బాగున్నారా? మనం ఈ రోజు హిందూ పేపర్లోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, హిందూ పేపర్లోకి వెళ్ళి డైలీ వొకాబులరీ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా ఒక హ్యాపీ న్యూస్. ఎల్టీఎక్స్ వారు ఆఫర్ చేస్తున్న ఒక బ్లాక్ బస్టర్ ఆఫర్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే ఈ ఆన్లైన్ కోర్స్ కి సంబంధించి మీ అందరికీ తెలుసు, మనకి ప్రస్తుతం ఫీజు అనేది 2000 రూపీస్ ఉంది. అది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో. అయితే మీకు జూలై 15th వరకు ఈ ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ఏదైతే ఆఫర్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఫీజ్ జస్ట్ 1000 రూపీస్ మాత్రమే. నిజం చెప్పాలంటే ఇంగ్లీష్ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా మటుకు ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ అనేది ఒక ఛాలెంజింగ్ సెక్షన్ అయిపోయింది. కాబట్టి ఇంగ్లీష్ కోసం మాత్రమే సపరేట్ గా స్టార్ట్ చేసిన ఈ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాచ్. సో జాయిన్ అవ్వాలి అనుకున్న వారు జూలై 15th లోపల కానీ జాయిన్ అయితే ఫీజు అనేది 1000 రూపీస్ మాత్రమే. అంటే 50% డిస్కౌంట్ అనేది ఎల్టీఎక్స్ క్లాసెస్ వారు ఆఫర్ చేస్తున్నారు. వివరాలు ఇంకా ఏమైనా కావాలి అంటే, ఎలా జాయిన్ అవ్వాలో ప్రొసీజర్ తెలియాలి అంటే 7893899553 నంబర్ కి కాల్ చేయండి. ఏ వివరాలు కావాలన్నా కూడా అడిగి తెలుసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మన హిందూ పేపర్లోకి వెళ్ళిపోదామా? అందరూ రెడీగా ఉన్నారా? డైలీ వొకాబులరీ మొదలు పెట్టే ముందు మీ అందరికీ తెలిసినట్టే ఈ రోజు కూడా మనం ఒక ఇడియం తో స్టార్ట్ చేయబోతున్నాము. ఇడియం ఫర్ ద డే. బీ లైక్ 2 peas in a pod. బీ లైక్ 2 peas in a pod. చాలా ముఖ్యమైన ఇడియం. అంటే ఏంటో చూడండి. ఒకేలాంటి ఐడియాస్ ఉన్న ఇద్దరు గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ ఇడియం ని వాడతాము. అందుకే ఏమన్నారో చూడండి. యూస్ టు డిస్క్రైబ్ 2 people who have similar interests, సిమిలర్ థాట్స్, సిమిలర్ టేస్ట్స్, అపియరెన్సెస్. అలా ఒకేలా ఉన్న వాళ్ళ గురించేనా, ఒకేలాంటి ఐడియాస్ ఉన్న వాళ్ళ గురించేనా, పోలికలు ఉన్న వాళ్ళ గురించేనా, మనం ఏ ఇద్దరి గురించైనా కూడా మాట్లాడేటప్పుడు ఈ ఇడియం ని వాడతాము. మీకు ఇది బాగా అర్థం అవ్వాలంటే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. టిమ్ అండ్ టెడ్ హ్యావ్ ద సేమ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. దే ఆర్ ఎగ్జాక్ట్లీ లైక్ 2 peas in a pod. సో టిమ్ అలాగే టెడ్ కూడా ఒకేలాంటి ఐడియా ఉన్నవారు కాబట్టి వాళ్ళు మనం కంపేర్ చేసేటప్పుడు దే ఆర్ లైక్ 2 peas in a pod అని మంచి ఇడియం గా చెప్తాము. ఇలాంటి ఇడియమ్స్ కొన్ని వందల వేల ఇడియమ్స్ ఉన్నాయి. అందుకే మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్ లో చాలా ఇడియమ్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చక్కగా మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అయితే ఇటువంటి ఇడియమ్స్ చాలానే చూడొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మనం హిందూ పేపర్ లోకి వచ్చేసాము. యు ఆర్ వాచింగ్ ద హిందూ పేపర్ ఆఫ్ జూలై 5th. ఈ రోజు అంటే జూలై 5th కి సంబంధించిన హిందూ పేపర్ లో మనం పేజ్ నెంబర్ 6 లో ఉన్నాము. ఒక ముఖ్యమైన ఆర్టికల్ అయితే వచ్చిందండి. అందులో మనకి చాలా మంచి వొకాబులరీ ఉన్నాయి. అందులో హెడ్ లైన్స్ లో చూడండి, ఒక మంచి వొకాబులరీ ఉందండి. కేవోస్. వాళ్ళు రాయడం కేఓటిక్ అని రాశారు. అది యాడ్జెక్టివ్ గా చెప్తాము. మామూలుగా నౌన్ గా మాట్లాడాలి అంటే CHAOS కేవోస్. తెలుగులో చెప్పాలంటే కేఓస్ అంటే చిందర వందర. ఇంగ్లీష్ లో రాసుకునే వాళ్ళు రాసుకోండి, డిజార్డర్. పెరిల్ చాలా ముఖ్యమైన వొకాబులరీ అండి. పెరిల్ అంటే ప్రమాదం. పెరిల్ అంటే డేంజరస్. డేంజర్ ప్రమాదాలు. పెరిల్ అంటే ఏంటమ్మా? ప్రమాదం. చూసారా, హెడ్ లైన్స్ లోనే మనకి చాలా మంచి వొకాబులరీ అయితే కనిపించాయి. తర్వాత మరొక ముఖ్యమైన వొకాబులరీ కనిపించింది, గమనించండి. స్టేట్స్మెన్. స్టేట్స్మెన్ అంటే ఏంటంటే అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు, సీనియర్ పొలిటీషియన్ అని రాసుకోండి, లేదా స్కిల్డ్ పొలిటీషియన్ అని కూడా రాసుకోవచ్చు. ఇక రీకాలిబ్రేట్ అన్నారు. రీకాలిబ్రేట్ అంటే తెలియాలంటే క్యాలిబ్రేట్ అంటే ఏంటో తెలియాలి. క్యాలిబ్రేట్ అంటే అడ్జస్ట్ చేయడం అండి. క్యాలిబ్రేట్ అంటే అడ్జస్ట్ చేయడం, అంటే మార్పు చేయడం. రీకాలిబ్రేట్ అంటే మరలా అడ్జస్ట్ చేయడం, అలా రాసుకోండి. సో రీకాలిబ్రేట్ అంటే సింపుల్ గా రాసుకోవాలంటే రీఅడ్జస్ట్ అని రాసుకోండి. గ్రాపుల్ అంటే ఏమీ లేదండి, చిన్న గొడవ, ఫైట్ అని రాసుకోండి, ఈజీగా గుర్తుంటుంది. గ్రాపుల్ అంటే తగాదా, గ్రాపుల్ అంటే గొడవ. అన్ప్రెసిడెంటెడ్ అంటే గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా, నెవర్ బిఫోర్ అని రాయండి. అన్ప్రెసిడెంటెడ్, నెవర్ బిఫోర్, గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా. అన్ప్రెసిడెంటెడ్, నెవర్ బిఫోర్ చాలా ముఖ్యమైన వొకాబులరీ అండి. అన్ప్రెసిడెంటెడ్, నెవర్ బిఫోర్. చూసారా,
ఇలా మనకి మంచి మంచి వొకాబులరీ అనేది జాగ్రత్తగా మనం ఫాలో అవుతూ ఉండాలి. స్ట్రింగ్ అంటే నిజం చెప్పాలంటే తాడు అండి. మనం మామూలుగా తాడుని స్ట్రింగ్ అంటాం, లేదంటే చైన్ అంటాం కదా. సో స్ట్రింగ్ అంటే కూడా మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఏ కలెక్షన్ ఆఫ్ అని రాసుకోవచ్చు. స్ట్రింగ్ ఆఫ్ డైవర్స్ స్టేట్మెంట్స్ అన్నారు అంటే రకరకాల స్టేట్మెంట్స్ యొక్క కలయిక, లింక్ అనమాట, జాయిన్ అనమాట. సో మీరు స్ట్రింగ్ అంటే చైన్ అని రాసుకోండి, ఈజీగా ఉంటుంది. CHAIN చైన్. స్ట్రింగ్ అంటే చైన్ అని రాసుకోండి. కాంట్రడిక్ట్ చేయడం అంటే అపోజ్ చేయడం. కాంట్రడిక్ట్ అంటే అపోజ్, వ్యతిరేకించుట అంటాం. కాంట్రడిక్ట్ అంటే అపోజ్, వ్యతిరేకించుట. కాంట్రడిక్ట్ అంటే అపోజ్, వ్యతిరేకించుట. ఇలాగనే మనం చూసుకుంటూ వెళ్తున్న కొద్దీ మనకి మంచి మంచి వొకాబులరీ జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాలండి. వీలున్నంత వరకు కూడా మీరు వీడియో పాజ్ చేసుకుని వెంటనే వొకాబులరీని మీ బుక్ లో రాసుకోండి. తర్వాత రాసుకున్నామంటే కొన్నిసార్లు మనకి తర్వాత రాసుకోవడానికి అవ్వకపోవచ్చు. సెకండ్ కాలం లోకి వచ్చేసాను. ఇందాక చెప్పిన వొకాబులరీలే మన కోసం మళ్ళీ వచ్చింది. కాంట్రడిక్ట్ అంటే వ్యతిరేకించుట, అపోజ్ చేయడం అంటాం. కాంట్రడిక్ట్ అంటే వ్యతిరేకించడం, అపోజ్ చేయడం అంటాం. ఏమంటాం? అపోజ్ చేయడం అంటాం. నిజం చెప్పాలంటే ఇది పెద్దగా వొకాబులరీ కాదు, బయాలజీకి సంబంధించిన పదం. కార్నివోర్స్, హెర్బివోరస్ అంటాం, గుర్తుందా? మాంసం మాత్రమే తింటే, ఫ్లెష్ మాత్రమే తింటే కార్నివోరస్ అంటాము. ఫ్లెష్ తినకపోతే హెర్బివోరస్ అంటాం. మీ అందరికీ బాగా తెలిసిన ఒక బయాలజీకి సంబంధించిన వర్డ్. అయితే ఇంగ్లీష్ లో మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ లో కూడా ఆ రెండు బాగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి తర్వాత ఒక మంచి వొకాబులరీ కనిపించింది, జాగ్రత్తగా గమనించండి. ఫాసిలైజ్డ్. ఫాసిలైజ్డ్ అంటే ఏం లేదండి, ప్రిజర్వ్డ్ అని రాయండి. దాచుట, ప్రిజర్వ్డ్ అంటే దాని మీద ప్రేమతో దాయడం అనే అర్థం కంటే ప్రిజర్వ్డ్ యాజ్ ఎ ఫాజిల్ అంటాము. అది ఒక ఫాజిల్ లాగా అనుకుని దాయడం అనమాట. సో ప్రిజర్వ్డ్ అని రాయండి. ఫాజిలైజ్డ్ అంటే ప్రిజర్వ్డ్. ఫాజిలైజ్డ్ అంటే ప్రిజర్వ్డ్. అలా మనం చూస్తే నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా వచ్చేసాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఉన్న ముఖ్యమైన వొకాబులరీ ఏమైనా ఉంటే జాగ్రత్తగా మనం గమనిద్దాము. అబ్జర్వ్ చేయండి. యూనిలాటరల్ అనే ఒక పదం కనిపించింది. ఇది నిజం చెప్పండి రాజకీయ భాషలో, న్యూస్ పేపర్ భాషలో తరచుగా వాడుతూ ఉంటారు. యూనిలాటరల్, బైలాటరల్ అంటారు. యూనిలాటరల్ అంటే ఇన్వాల్వింగ్ ఓన్లీ వన్ గ్రూప్, అంటే ఏకపక్ష ధోరణి అని కూడా అంటాం అనమాట. సో బైలాటరల్ అంటే ఏంటంటే ఇన్వాల్వింగ్ టూ గ్రూప్స్ అనమాట. ఇన్వాల్వింగ్ టూ గ్రూప్స్ అనమాట. సో యూనిలాటరల్ అంటే ఇన్వాల్వింగ్ ఓన్లీ వన్ గ్రూప్. ఫ్రెజైల్ అంటే బలహీనమైన, వెరీ వీక్ అంటామండి. ఫ్రెజైల్ అంటే బలహీనమైన, వెరీ వీక్ అంటాం, వెరీ వీక్ అంటాం. షాటర్డ్ అంటే డిస్టర్బ్డ్ అని రాయండి అమ్మ. షాటర్డ్ అంటే ఏంటంటే డిస్టర్బ్డ్. ఏంటండి? షాటర్డ్ అంటే ఏంటంటే డిస్టర్బ్డ్. షాటర్డ్ అంటే డిస్టర్బ్డ్. చిందరవందరగా అయిపోయినా అంటాను చూసారు, అలా అనమాట. చాలా మంచి వొకాబులరీ ఒకటి చెప్తాను నేను మీకు. హాల్ట్. హాల్ట్ అంటే ఆగడం అండి. ఈ బస్ హాల్ట్ ఎక్కడుంది అంటాను చూసారు, ఈ బస్ కి ఇక్కడ హాల్ట్ ఉందా అంటాం. హాల్ట్ అంటే స్టాప్ అండి. డిస్ఎంగేజ్మెంట్ ఏంటండి? డిస్ఎంగేజ్మెంట్. డిస్ఎంగేజ్మెంట్ అంటే డిటాచ్ అయిపోవడం, దూరం అయిపోవడం అండి. డిస్ఎంగేజ్మెంట్ అంటే దూరం అయిపోవడం. డిటాచ్ అని రాయండి. డిస్ఎంగేజ్మెంట్ అంటే డిటాచ్, దూరం అయిపోవడం అని రాస్తారు. ఏం రాస్తారు? దూరం అయిపోవడం అని రాస్తారు. ఇదిగోండి బైలేటరల్ చెప్పాను, గుర్తుందా? బైలేటరల్ అంటే ఇన్వాల్వింగ్ టూ గ్రూప్స్ అంటాం. బైలేటరల్ అంటే ఇన్వాల్వింగ్ టూ గ్రూప్స్ అంటాం. రెండు గ్రూప్స్ కానీ ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్నే మనం బైలేటరల్ అంటాం. ఇక నెక్స్ట్ కాలం కి కూడా మనం వచ్చేసామండి. ఇందులో ఏమైనా మంచి వొకాబులరీ ఉన్నాయేమో జాగ్రత్తగా గమనిద్దాం. నేను ఈ రోజు సుమారుగా మీకు 15 నుంచి 20 మంచి పదాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంక్లినేషన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే టెండెన్సీ టు గెట్ అట్రాక్టెడ్, మక్కువ చూపించడం అంటాను చూసారా, అలా అన్నమాట. టెండెన్సీ టు గెట్ అట్రాక్టెడ్. అతనికి ఆ అమెరికా వెళ్ళాలి అన్న ఆలోచన వైపు ఇంక్లైన్ అవుతున్నాడు అంటాను చూసారా, అలా అన్నమాట. ఇంక్లనేషన్ అంటాం. ఇందాక చెప్పిన వర్డ్ మనందరి కోసం మళ్ళీ వచ్చింది, గమనించండి. డిస్ఎంగేజ్డ్ అంటే డిటాచ్ అయిపోవడం, దూరం అయిపోవడం అని కూడా అంటాం అనమాట. ఇలా కానీ మనం చూసుకుంటూ వెళ్తున్న కొద్ది తర్వాత చూడండి ఒక మంచి వొకాబులరీ అయితే గమనించండి. కమ్యూనిక్ అన్నారు. ఏమన్నారు? కమ్యూనిక్. కమ్యూనిక్ అంటే అనౌన్స్మెంట్ అని రాయండి. ఒక విషయాన్ని అనౌన్స్ చేయడం, మెసేజ్ పంపడం లాంటిది అనమాట. ఒక విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం. సాధారణంగా మీడియాకి ఏదైనా మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అనౌన్స్ చేస్తే మనం కమ్యూనిక్ అనే వర్డ్ ఎక్కువ వాడుతూ ఉంటాం. కమ్యూనిక్ అంటే ఒక ముఖ్యమైన విషయాన్ని అనౌన్స్ చేయడం అంటాను చూసారా, అలా అన్నమాట. ఇలా మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ లో, నెక్స్ట్ కాలం లో కూడా చూసినట్టయితే
స్మాక్డ్ అనే వొకాబులరీ కనిపించిందండి. స్మాక్డ్ అంటే ఏంటంటే కొట్టడం, హిట్ అని రాయండి. స్మాక్డ్ అంటే కొట్టుట, దెబ్బ కొట్టుట అంటాం చూసారా, హిట్ చేయడం అనమాట. అన్ఫెయిర్ అంటే బ్యాడ్, రాంగ్ మీన్స్, తప్పుడు దారులు అంటాం. అన్ఫెయిర్ అంటే ఏంటంటే తప్పుడు దారులు. రాంగ్ మీన్స్ అంటాం. అన్ఫెయిర్ మీన్స్ అంటే రాంగ్ మీన్స్, తప్పుడు దారులు అంటాం చూసారా, అలా అనమాట. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే మంచి మంచి వొకాబులరీ ఉన్నాయండి. చూడండి, సాలిడారిటీ ఎంత మంచి వొకాబులరీయో కదండి. సాలిడారిటీ అంటే ఒప్పుకొనుట, ఎగ్రీ. సాలిడారిటీ అంటే ఒప్పుకోనుట, ఒప్పుకోవడం, ఎగ్రీ అంటాం. ఏమంటాం? ఒప్పుకోవడం, ఎగ్రీ అంటాం, ఎగ్రీ అంటాము. ఇలా నెక్స్ట్ పారాగ్రాఫ్ లో కూడా మనం చూసామండి. దాదాపుగా అన్ని కూడా మనకి రిపీటెడ్ వర్డ్సే వచ్చాయి. మనం గత వారం 10 రోజుల నుంచి కూడా బాగా తరచుగా చెప్పుకుంటున్న పదాలే మళ్ళీ మళ్ళీ వచ్చాయి. ప్రీ ఆక్యుపైడ్ అంటే బిజీ అని రాయండి అమ్మా. ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్, ఏదైనా ఒక పనిలో నిమగ్నం అయిపోవడం అంటాం చూసారా, అలా అనమాట. ప్రీ ఆక్యుపైడ్ అంటే నిమగ్నం అయిపోవడం, బిజీ అయిపోవడం అంటాం. నిమగ్నం అయిపోవడం, బిజీ అయిపోవడం అంటాం. ఇలా లాస్ట్ గా మనం పారాగ్రాఫ్ కూడా వచ్చేసాము. ఇందులో కూడా మనం కానీ చూసినట్టయితే తెలియని వొకాబులరీ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఇందాక చెప్పిన వర్డ్ చూడండి, కర్టైల్. కర్టైల్ అంటే స్టాప్ అని రాయండి. అండ్ అని కూడా రాయండి. కర్టైల్ అంటే స్టాప్ చేయడం, లేదంటే ఎండ్ చేయడం అంటాం. స్టాప్ చేయడం లేకపోతే ఎండ్ చేయడం అని కూడా అంటాం. ఎనేబుల్ అంటే సపోర్ట్ చేయడం అండి. ఎనేబుల్ చేయడం అంటే ఏంటమ్మా, సపోర్ట్ చేయడం. బాగా తెలిసిన వర్డే, అదేమి కష్టమైన వర్డ్ అయితే కాదు. అలాగే మనం కానీ చూసినట్టయితే కండెమ్ అనే వర్డ్ కూడా మనలో చాలా మందికి తెలుసండి. కండెమ్ చేయడం అంటే ఏంటంటే, కండెమ్ చేయడం అంటే ఏంటంటే వ్యతిరేకించడం అంటాం. కండెమ్ చేయడం అంటే ఏంటమ్మా, వ్యతిరేకించడం అంటాం, వ్యతిరేకించడం అంటాం. ఇలా మనం నేను చెప్పినట్టు సుమారుగా మనం కొన్ని మంచి వొకాబులరీని అయితే చక్కగా డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక ఆలస్యం లేకుండా ఒక్కసారి మరి నేను చెప్పిన వర్డ్స్ ని మీకోసం గబగబా రివైజ్ చేస్తాను. రివిజన్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందన్న విషయం మనందరికీ తెలుసు. సో ఒక్కసారి మరి రివైజ్ చేస్తాను, జాగ్రత్తగా మీరు కూడా ఫాలో అవ్వండి. మీకు గుర్తుంటే ఒక చోట మనకి గ్రాపిల్ అనే వర్డ్ వచ్చింది. గ్రాపిల్ అంటే ఏమన్నాను, తగాదా, గొడవ అన్నాను. తగాదా. అదే చిందరవందరగా ఉంటే ఏమంటామండి, కేఓస్. కేఓస్ అంటే డిజార్డర్. కేఓస్ అంటే ఏమంటాం, డిజార్డర్. వ్యతిరేకించడాన్ని, అపోజ్ చేయడాన్ని కండెమ్ చేయడం అంటాం. కండెమ్ చేయడం అంటాం కదండి, కండెమ్ చేయడం అంటాం. మరి స్టేట్స్మెన్ అంటే ఏంటో చెప్పాను, గుర్తుందా అండి? స్టేట్స్మెన్ అంటే ఒక అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు, సీనియర్ పొలిటీషియన్ అని కూడా అంటాం అన్నమాట. ఆ తర్వాత మీకు అని గుర్తుంటే ఒక చైన్ లాంటిది, లింక్ లాంటిది అని చెప్పడానికి స్ట్రింగ్ అంటాం కదండి, స్ట్రింగ్. ఆగడాన్ని, ఆపడాన్ని ఏమంటామంటే హాల్ట్ అంటామండి. కొట్టడాన్ని ఏమంటామండి, స్మాక్డ్ అంటాం. హిట్ అని చెప్పాను గుర్తుందా? స్మాక్డ్ అంటే హిట్ అని చెప్పాను, హిట్. ప్రమాదాన్ని ఏమంటాం మై డియర్ ఫ్రెండ్స్, పెరిల్ అంటాం. గుర్తుందా? పెరిల్ అంటాం. అడ్జస్ట్ చేయడాన్ని క్యాలిబ్రేట్ అంటాము. మరలా అడ్జస్ట్ చేయడాన్ని రీక్యాలిబ్రేట్ అంటామని మనం ఇందాక చెప్పుకోవడం జరిగింది. రీక్యాలిబ్రేట్ అంటే ఏమంటామండి, రీఅడ్జస్ట్ అంటాము. ఇక గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా, నెవర్ బిఫోర్ అంటే ఏమంటామండి, అన్ప్రెసిడెంటెడ్ అంటాం. అన్ప్రెసిడెంటెడ్ అంటే నెవర్ బిఫోర్. ఇక ఏకపక్ష ధోరణి అని చెప్పడానికి యూనిలాటరల్ అంటే ఫార్మింగ్, ఇన్వాల్వింగ్ ఓన్లీ వన్ గ్రూప్ అంటాం. ఇన్వాల్వింగ్ ఓన్లీ వన్ గ్రూప్. ఒప్పుకోవడాన్ని సాలిడారిటీ అంటాం. ఏమంటాం అండి, ఒప్పుకోవడాన్ని ఎగ్రీ అంటాం. ఎగ్రీ అంటే ఏమంటాం, సాలిడారిటీ. ఎగ్రీ అంటే ఏంటంటే సాలిడారిటీ అంటాం, సాలిడారిటీ. నేను బిజీగా ఉన్నాను, ఒక పనిలో నిమగ్నం అయిపోయి ఉన్నాను అని చెప్పడానికి ప్రీ ఆక్యుపైడ్ అంటాము. చాలా మంచి వర్డ్ అండి, ప్రీ ఆక్యుపైడ్ అన్నమాట. అలాగే మీకు అని గుర్తుంటే వ్యతిరేకించడాన్ని కాంట్రడిక్ట్ అంటాం అన్న విషయం మనందరికీ తెలుసు. ఇది తెలిసిన పదం అయినా కూడా చెప్పాను. ఇక ప్రిజర్వ్ చేయడాన్ని, దాయడాన్ని ఏమంటాం అంటే ఫాజిలైజ్డ్ అంటాం. అని ఏమంటాం అంటే ఫాజిలైజ్ అంటే శాశ్వతంగా దాని ఒక ఫాజిల్ లాగా మార్చేయడం అనమాట. ఫాజిల్ లాగా మార్చడం. మనం ఎటువైపైనా మక్కువ చూపిస్తే దాన్ని ఇంక్లినేషన్ అంటామండి. ఇంక్లినేషన్, అట్రాక్షన్ అని కూడా అనొచ్చు అనమాట. ఇంక్లినేషన్ అంటాం. ఇక ఒఫీషియల్ గా ఏదైనా ఒక విషయాన్ని అనౌన్స్ చేస్తే, ముఖ్యంగా మీడియాకి ఏదైనా కూడా ఒక మెసేజ్ ని పంపినా, అనౌన్స్మెంట్ చేసినా కూడా దాన్ని కమ్యూనిక్ అంటాం. ఏమంటాం అంటే దాన్ని మనం కమ్యూనిక్ అంటాం. కమ్యూనిక్ అంటాం, కమ్యూనిక్. ఇలా మనం చాలా మంచి వొకాబులరీ చెప్పుకోవడం జరిగింది. బలహీనమైన అని చెప్పేటప్పుడు ఫ్రెజైల్ అంటామన్న విషయం కూడా మనలో చాలా మందికి తెలుసు. అలాగే తప్పుడు దారులు అని చెప్పడానికి అన్ఫెయిర్ మీన్స్ అంటాం కదా, అన్ఫెయిర్ మీన్స్ అంటాం. నాశనం అయిపోయింది, డిస్టర్బ్ అయిపోయింది అని చెప్పడానికి షాటర్డ్ అంటాం. అతని ఆశయం డిస్టర్బ్ అయిపోయింది, షాటర్డ్ అయిపోయింది అంటాం. ఏమంటాం, షాటర్డ్ అయిపోయింది అంటాం. షాటర్డ్ అయిపోయింది అంటాం. ఇలా మనకి మంచి మంచి వొకాబులరీ చక్కగా మనం చెప్పుకోవడం అయితే జరిగింది. అయితే అప్పట్లాగే నేను
ఈ రోజు చెప్పిన వొకాబులరీలో 3 పదాలను అండర్లైన్ చేస్తాను, వాటిని వర్డ్స్ ఆఫ్ ద డే గా ప్రకటిస్తున్నాను. సాలిడారిటీ చాలా మంచి పదం అండి, ఒప్పుకోవడం, ఎగ్రీ. ఓకేనా? సాలిడారిటీ అంటే ఎగ్రీ అన్నమాట, ఒప్పుకోవడం. పెరిల్ అంటే ప్రమాదం, డేంజర్. పెరిల్ అంటే ఏంటమ్మా? ప్రమాదం, డేంజర్. గ్రాపిల్ అంటే గొడవ. ఫైట్, టజిల్ అంటాము, టజిల్ అని కూడా అంటాం. సో గ్రాపిల్, పెరిల్, సాలిడారిటీ. మంచి మంచి వొకాబులరీ మీకోసం అండర్లైన్ చేశాను, వర్డ్స్ ఆఫ్ ద డే గా ప్రకటించాను. మరి చక్కగా మీరు ఈ 3 పదాలతో మంచి మంచి ఎగ్జాంపుల్స్ తయారు చేసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. మీరు పెట్టే ఎగ్జాంపుల్స్ కోసం శ్యామ్ సార్ ఎదురు చూస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. సో తర్వాత వీడియోలో మళ్ళీ కలుస్తాను, బోలెడు ముఖ్యమైన వొకాబులరీ మీతో పంచుకుంటాను. ఆఖరిగా మరొక్క మాట, బ్లాక్ బస్టర్ ఆఫర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ జస్ట్ 1000 రూపీస్ కి మాత్రమే. చక్కగా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.